ఉన్నదో దానిని చేసి ఫలితముకై ఎదురు చూసి సంతోషభరితులమై మీ రాజ్యములో ప్రవేశించుటకు సహాయము చేయమని మీరే మాతో మాట్లాడమని మా తండ్రి ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చి సంపూర్ణమైన జయాన్నిచ్చే దేవుడు నీవే అని ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలములో ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని ఎవరిని నా తండ్రి వ్యర్థముగా పోనివ్వద్దు. ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ ఆత్మతో, మీ శక్తితో, మీ బలముతో, మీ ప్రసన్నతతో నింపి నిజముగా మీ యొద్దకు వచ్చి హృదయమంతుడితో మిమ్మల్ని అడుగు వారిని ఈ రాత్రికాల సమయంలో దర్శించి దీవించి గొప్ప ఆశీర్వాదముతో నింపమని మీ ఆత్మని స్థలమంతా నింపి మీ వాక్కు చేత ప్రతి వ్యక్తి హృదయాన్ని శుద్ధీకరించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్. కూర్చోనండి. మన పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 10వ అధ్యాయము చూడండి. 30వ వచనం చదువుకుందాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. గమనించండి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నట్లుగా ఉన్నది. దయచేసి గమనించండి. ఉన్నతమైనటువంటి స్థితి నుంచి శ్రేష్టమైన జీవిత విధానములో నుంచి క్రింద స్థాయికి ఎవరైనా దిగుటకు ప్రయత్నము చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కగా తప్పదు. లోకము వైపునకు నీవు చూస్తే నీకు సంభవించేది కేవలము అపాయమని మనం చేస్తున్నాను. ఒక గొప్ప సేవకునితో నేను మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. నేను దేవునితో కలిసి జీవించిన వాడనే, కానీ ఇప్పటి పరిస్థితులను బట్టి అన్నీ ఉండాలి అని చెప్పాడు ఆయన. అంటే డబ్బు ఉండాలంట, ప్రజల్లో మంచి పలుకుబడి ఉండాలి, స్థితికి తగిన స్థాయిని కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పినారు. నేను చాలా దుఃఖించినాను. లేదు లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు సామాన్యమైన వ్యక్తి వలె తన శిష్యులతో కలిసిపోయి వారిలో ఒకని వలె ఆయన సంచరించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, నీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నప్పుడు నీలో ఉండే మంచి గుణం అది నీ ఉన్నత స్థాయిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నది కానీ దిగువ స్థాయిలోనే నీవు ఉంటూ చిన్నవారితో కూడా కలిసిపోతూ ఉంటూ ఉంటావు. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచున్నాడు. ప్రియా సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని గమనించాలి. యెరూషలేము నుండి, నీతి నుండి, న్యాయము నుండి, పరిశుద్ధత నుండి, ప్రేమ నుండి, సాత్వికము నుండి, త్యాగము నుండి, జీవము నుండి మరణములోనికి, అవినీతిలోనికి, అక్రమములోనికి, పాపములోనికి, సంపాదనలోనికి, దుష్టత్వములోనికి, త్రాగుడులోనికి, అన్యాయములోనికి, అక్రమ జీవితములోనికి దిగిపోతున్నావు. అయితే నీవు చిక్కావు దొంగ చేతిలో. ఎవరా దొంగ? నిన్ను ఖాయం చేసేవాడు. అనేకులు త్రాగి త్రాగి త్రాగుడని దొంగ చేతిలో చిక్కావా సహోదరుడా? కొర ఊపిరితో పడి ఉంటున్నావు. కొర ఊపిరితో పడి ఉన్నావు. ఏమిటా కొర ఊపిరి? ఏమిటా కొర ఊపిరి అంటే కొంచెం ఆశ. నీతిగా జీవించాలి, నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలని ఎక్కడో ఒక చిన్న అంకురము నీలో మిగిలి ఉన్నది. అదే కొర ఊపిరి, అదే కొన ప్రాణము, అదే కొంచెం ఆశ, అదే కొంచెం ఆలోచన. ఆ కొంచెం ఆలోచన నీ హృదయంలో ఉన్నది కానీ పడి ఉన్నావు. ఎక్కడ? త్రోవ ప్రక్కన, మార్గము ప్రక్కన. దయచేసి చదవండి మరోసారి. ఒక మనుషుడు యెరూషలేము నుండి
పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారతని బట్టను దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచి పోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవన వెళ్ళట తటస్థించెను. అతడు అతని చూసి ప్రక్కగా పోయాను. పిల్లరా, కొట్టి ఏం చేశాడంటే బట్టను దోచుకున్నాడంట. ఏంటండి? బట్ట విలువైనది, మనిషికి అలంకారమునిచ్చేది, మనిషి జీవితమునకు వెత్తనిచ్చేది, మనిషి యొక్క సర్వ శరీరమును కప్పేది బట్ట. ఆ బట్ట దోచుకుని పోయాడు. అయితే ఇతడు ఇప్పుడు ఎలా ఉన్నాడంటే దిగంబరుడైపోయినాడు. ఏమీ వస్త్రము లేదు, కొర ప్రాణముతో ఉన్నాడు. స్పృహ తప్పిపోతున్నది, ప్రాణం అతన్ని విడిచిపోతున్నది, తనను ఆదరించేవారు లేరు, దిగంబరుడిగా ఉన్నాడని మనం చేస్తున్నాను. నీవు లోకములో, పాపములో, అవినీతిలో, అక్రమములో, అన్యాయములోకి వెళ్ళినప్పుడు దిగంబరుడు అయిపోతావు. దేవుని అలంకారమును పోగొట్టుకున్నప్పుడు, దేవుని మాట, దేవుని వాగ్దానము దైవతానుసారముగా జీవించుట ఎప్పుడు మానేసినావో అప్పుడు నీవు దిగంబరుడు అయిపోతావు. ఆదాముతో దేవుడు మాట్లాడచ్చు, ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? నేను నీ స్వరముని వినినప్పుడు చెట్టు సాటున నాటుకొని ఉన్నాను, నేను దిగంబరుడనై ఉన్నాను. దిగంబరుడుగా ఉన్నాను గనక చెట్టు చాటున ఉన్నాను. ఎవరు చెప్పారు నీకు తినవద్దని చెప్పిన చెట్టు ఫలమును తిన్నావా నీవు? అవును, నీవిచ్చిన భార్య, నీవిచ్చిన ఈ స్త్రీ నాకు కొన్ని ఫలాలు ఇచ్చింది. ప్రియ సోదరి సోదరులరా, నీకు దేవుని యొక్క ఆశీర్వాదము దొరికినప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ఆ ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని పాపములోనికి వెళ్లిపోతున్నావు. భక్తి యొక్క సాంద్రత పెరగవలసి ఉండగా అది తరిగిపోతూ ఉన్నది. ఒక యజమానుడు తన పరివాని యొక్క మంచి స్థితిని చూసి పిలిచి, నీవు రోజు నడిచి రాలేకపోతున్నావు కనుక ఈ 6 కిలోమీటర్లు నడిచి రావడానికి నీకు రోజుకి గంట సమయం పోతుంది. నీకు నేను మంచి సైకిల్ కొనిస్తాను, ఈ సైకిల్ మీద నీ వచ్చి పోవచ్చని చెప్పాడు. ఆ పనివాడు సైకిల్ మీద చక్కగా వస్తున్నాడు, వెళుతున్నాడు. కొన్ని దినములైపోయినవి. అసలు సైకిల్ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పిల్లరా, చక్కగా కొడుతున్నాడు, దానికి మంచిగా ఆయిలింగ్ చేసుకుంటున్నాడు, చాలా శుభ్రం చేసుకుంటున్నాడు, చాలా భద్రం చేసుకుంటున్నాడు. సమయానికి వస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ గ్రామంలో ఉన్న వారందరూ అంటున్నారంట, మన ఊర్లో ఎవరికి సైకిల్ లేదు, నీ ఒక్కరికే సైకిల్ ఉంది, నువ్వు చాలా తప్పుబడిపోయావు అంటున్నారంట. ఇతడు అంటున్నాడు, నేను జమీందారి గారి దగ్గర పనిచేస్తున్నాను, నాకుండపోతే సైకిల్ మీకుంటుందా అన్నాడు. అంటారా, రాను రాను ఇతను ఏమైపోయినాడంటే ఆ సైకిల్ శుభ్రం చేసుకున్నట్టులో పడి సమయానికి రావడం మానేశాడు. ఎప్పటికంటే 2 గంటలు ఆలస్యంగా వస్తున్నాడు. యజమానుడు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇంత ఆలస్యమైంది ఏమిటి అని అడిగినప్పుడు, నా సైకిల్ శుభ్రం చేసుకుంటున్నానండి అని చెప్పాడంట. సైకిల్ శుభ్రమానికి కావలసింది నేనా, నా పని? ఆ వేళ ఊరుకున్నాడు. 2వ రోజు పిలిచి యజమానుడు అడిగాడు, ఏమయ్యా నీవు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావంటే, నిన్న చెప్పాను కదా మీకు నా సైకిల్ పాడైపోతుందండి, నేను తుడుచుకోవద్దా అన్నాడంట. అలాగే కొన్ని దినములైన తర్వాత ఈ పనివాడు అన్నాడంట, ఏమండి మీరు అలా అడిగితే కుదరదు, నా సైకిల్ పాడైపోతుంది, రోజు నేను 2 పూట్ల తుడుచుకుంటున్నాను, మీరు ఇలా అంటున్నారని సరిగా దాన్ని తొడవటలేదు, తుప్పు పట్టింది, మీరు అలా అంటే నేను పని మానేస్తానండి అన్నాడంట. దేనికోసం? సైకిల్ నిమిత్తమై పని మానేస్తానన్నాడు. ఈ యజమానుడు దుఃఖపడినాడయ్యో, వీడికి నేను సైకిల్ కొనిచ్చి వీడిని దూరం చేసుకున్నానే, వీడు నడిచి వచ్చినంత కాలము వీడు అణిగి మణిగి నా దగ్గర పనిచేశాడు, అయ్యో వాడిని నేను పాడు చేశానని దుఃఖపడ్డాడంట. ప్రియ సోదరి సోదరులరా, ఏం జరిగింది? యజమాని నుంచి దూరం అయిపోయినాడు. ఈ సైకిల్ ప్రయాణం చేస్తున్నవాడు, ఆ జమీందారి గారి దగ్గర పని చేస్తున్నవాడు, వీడు కష్టపడి పని చేయలేకపోతున్నాడు. ఎవరు అతన్ని పనికి పిలుచుడలేదు, పని చేయలేని స్థితిలో ఉన్నాడు. ఈ సైకిల్ తుప్పట్టిపోయింది, పని లేదు, ఆహారం లేదు, ఏమీ ఆదరణ లేదు. మళ్ళా తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ముఖము చెల్లలేదు. ఏమైంది? ప్రియ సోదరి సోదరులరా, ఆ యజమానుడు చాలా దుఃఖపడి, అయ్యో వీని యొక్క స్థితి ఎరుగక నేను ఈ వస్తువుని తనికించట ఓ ఎంత నష్టాన్ని కలుగజేసింది. అవును, దేవుడు నీకు ప్రేమించి ఒక మంచి వాడిని
భార్యనిస్తే నువ్వేం చేస్తున్నావు? ఆదాము ఒంటరిగా ఉండట మంచిది కాదని దేవుడు తలంచి భార్యనిస్తే ఆ భార్యను ఏం చేశాడంటే ఆమె ఇష్ట ప్రకారం నడిచినాడు. పిల్లరా, ఒక సత్యాన్ని గమనించండి. ఆదాము భార్య కొన్ని ఫలాలు కోసి శుభ్రముగా తిని వడిలో కొన్ని తీసుకొని వచ్చి భర్తకు ఇచ్చింది. భర్త తిననంత వరకు ఆమె దిగంబరినని తలంచలేదు. యజమానుడు, గృహములో ఉన్న యజమానుడు తప్పు చేసినప్పుడు ఇంటిలో ఉన్న వారందరికీ నష్టం కలుగుతూ ఉంటుంది. ఆదాము తన భార్య విషయంలో ఆమె మాట వినినంత వలన దేవుని మాట మీరిన వాడయ్యాడు. భార్య తినట్లయితే అతడు దిగంబరయ్యేవాడు కాదు, శాపవతునికి వచ్చేది కాదు. ప్రియ సోదరి సోదరులరా, ఆజ్ఞ ఎవరికి ఇవ్వబడిందంటే ఆదాముకే ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ అవమీరింది. అవమీరినంత మాత్రాన ఆదాముకి ఆ శాపం వచ్చేది కాదు. భార్య మాట విన్నాడు. భార్య ఎవరి మాట విన్నది? సర్పము మాట విన్నది. ఎవరి మాట వింటున్నావు? చూడండి, ఆదాము యెరూషలేము నుంచి యెరికోకి వచ్చినాడు. త్రోవ ప్రక్కన పడిపోయినాడండి. ఈ దినాన అనేక మంది త్రాగుబోతులుగా, అన్యాయస్తులుగా త్రాగి పడిపోతున్నారు. లేదు లేదు, పరిశుద్ధ గ్రంథము దానికి ఒప్పుకునట లేదు. పిల్లరా, దయచేసి చదవండి. అలాగుని లేవీడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరీయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను. చూసారా, అతడు గాడిద మీద నుండి దిగాడు, తన వాహనము నుండి దిగాడు. నీవు అలాగూ చేటుకు సిద్ధ మనసు కలిగి ఉన్నావా? దేవుని వాక్య సత్య సారాంశాన్ని మన హృదయంలో ఎప్పుడు నెమరు వేసుకుంటూ ఉండాలి. దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఓ పర్యాయము కోళ్లపాడు కూటములకు మేము వచ్చి ఉన్నాం. దాదాపు 2 నెలల క్రితం ఆ కూటం ముగించుకొని వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు కారులో ఖాళీ లేదు. నాకు కారు నాదే, కానీ నా కారులో నాకు ఖాళీ లేదు. సరే మీరు వెళ్ళిపోండి, నేను వెనుక ఒక మోటార్ సైకిల్ మీద వస్తానని చెప్పి వారిని పంపించేశాను. అందరూ వెళ్ళిపోయారు. వెనక నాకు 3 మోటార్ సైకిళ్లు బయలుదేరినవి. ఆ హీరో హోండా మీద వెళుతూ ఉన్నాం. ఆకివీడు దాటాం. ఆ గేటు దాటి ఆలపాడు దగ్గరికి వెళ్ళేసరికి రాత్రి 1 గంట. ఆ ప్రాంతంలో పిల్లరా, ఒక యవనస్తుడు యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. తలలో నుంచి రక్తము దాదాపు ఒక 5 లీటర్ల వరకు ప్రవహించింది. రోడ్డు మీద నుంచి రోడ్డు దిగువ వరకు. అనేకులు చూస్తూ వెళ్ళిపోతున్నారు. అనేక వాహనాలకు తాగిపోయినవి. స్కూటర్ పడిపోయింది. 2 కార్లు స్కూటర్ కింద ఉన్నవి. అతని ఆ చర్చకు ఒక వాచ్మెన్ తగిలించి ఉన్నది. అతని చెవులు కది పెట్టబడి ఉన్నది. ఈ వాచ్మెన్ కున్న పిన్ను ఓడిపోయినది. పాట బయటకు వినబడుతుంది, గుర్రు గుర్రుమంటుంది. తెర చూసి అతనికి కొంచెము ప్రాణమున్నట్లుగా అనిపించింది. మేము 3 వాహనము దిగినాం. త్వరగా అతని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్కడో కొంచెము కొర ప్రాణమున్నది. వెంటనే ఈ వాక్యం జ్ఞాపకం వచ్చింది. బాబాయ్ చనిపోయాడు, వెళ్ళిపోయినట్టున్నారు అందరూ. ఎక్కడ వారు అక్కడే త్వరగా వెళ్ళిపోతున్నారు. ఇలా తప్పించుకొని దారి తప్పుకొని వాహనాలు వెళ్ళిపోతున్నవి. మరి కొన్ని వాహనాలు వెంటకు దారి లేక ఆగిపోయినవి. అంటున్నారు, ఏమండి మన మీదకి వచ్చేస్తుందేమో, వెళ్ళిపోదానండి అంటున్నారు మరి కొందరు. నేను చెప్పాను నా సేవకులతో, ఈ వ్యక్తిని విడిచి మనం వెళ్ళడం న్యాయం కాదు. అతనిలో ఇంకా ప్రాణమున్నది. అతడు చనిపోలేదు. అతడు ఇంకా కొట్టి మిట్టాడుతున్నాడు. అయ్యో, ఇతడు చనిపోయినట్లయితే ఇతని భార్య పరిస్థితి ఏమిటి? ఇతని పిల్లల పరిస్థితి ఏమిటి? ప్రభువా, ఇతడు ఏమైనా బ్రతకాలి. ఇతని ఊరేమిటో తెలియదు. ఇతని ఆ స్థితి ఏమిటో తెలియదు. రక్తము ప్రవహిస్తుంది, రక్తము ప్రవహిస్తుంది. ప్రభువా, ఇతను బ్రతికించవా అని నేను ప్రార్థిస్తున్నాను. నాతో
నాతో ఉన్న సేవకులు ప్రార్థన చేస్తున్నారు. తల నుంచి విపరీతమైన రక్తము ప్రవహిస్తూ ఉన్నది. అయ్యో, రక్తము ప్రవహిస్తుంది కనుక కొంచెము నీళ్లు పోస్తే ఆ రక్తం ఆగుతుందని చెప్పి అక్కడున్న వారి తలుపులు కొడుతుంటే వాళ్ళు చూశారంట. తలుపులు బిగించుకున్నారు, గడియలు గట్టిగా వేసుకున్నారు. కొట్టండి తలుపులు అని చెప్పాను. గట్టిగా తలుపులు కొట్టి వాళ్ళని లేపి, మనిషి సరిపోతున్నాడు, ఒక లోట నీళ్ళమని నా తోటి సేవకులు అడిగినప్పుడు కొంచెము నీళ్లు వారించగా ఆ నీళ్లు తల మీద పోయమన్నప్పుడు పిల్లరా తల మీద పోశారు. విపరీతమైన మంచు. ఓ ప్రాణాపాయములు! అతడు ఎక్కడో కొర ప్రాణముతో ఉన్నాడు. అతడు ఆ పాట తన షర్టును తగిలించుకుని ఉన్నాడు. అది పాడుతూ ఉన్నది. అది సినిమా పాట. ఆహ్లాదకరముగా అనుకున్నాడు, కానీ ప్రాణ సమయంలో అది వినిపిస్తూ ఉన్నది. అది నీకు కష్టాన్ని కలిగించే సమయంలో, నీకు ఇష్టము లేని సమయంలో అది నీకు ఉరిగా మారుతుంది. ప్రియా సోదరి సోదరులరా, నీవు దిగువ స్థాయికి దిగిపోకూడదు. గోప్లరా, ఏమి చేయాలి? చాలా బరువైన మనిషి, బలమైన మనిషి. ఏమి చేయాలి? ఏ వెహికల్ ఆపినా ఎవరు పారిపోతున్నారు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇలాగే మన కూటానికి వచ్చిన సహోదరులు ట్రాక్టర్ మీద వెళ్ళిపోతున్నారు. నన్ను చూసి ట్రాక్టర్ ఆపేసి, అయ్యో అబ్రహాయి గారు ఇక్కడ ఉన్నారని చెప్పి అందరూ బయటను దిగి వచ్చేసారు. నేను అన్నాను, దయచేసి ఇతను లేపి ట్రాక్టర్ మీద వేసుకోనండి, ఇతను హాస్పిటల్కి తీసుకున్నాడు అని చెప్పినాను. అతని ట్రాక్టర్ మీద తీసుకుని వెళ్తున్నా పిల్లరా. వెళ్తుండగా ఏం జరిగింది? అక్కడ కొంతమంది పోలీసులు ఉన్నారు. ఆ బిట్ కానిస్టేబుల్ అంటున్నారు, ఏమండి మీరు మంచి పని చేశారండి, అయ్యో ఇతని ప్రాణాన్ని కాపాడుతూ మన ధ్యేయం అండి, రండి మీతో మీరు సహకరిస్తామండి అని చెప్పినారు. వారికి పైగా ఉన్న ఒక పెద్ద ఆయన అన్నారు, సస్తే అక్కడ పారేయాలి, కానీ మీకెందుకు, మీ ఉద్యోగాలకి ప్రమాదం వస్తుందని ఆ కానిస్టేబుల్ ని బెదిరేశారు. మమ్మల్ని కూడా బెదిరేశారు. నేను అన్నాను, దేనికైనా సిద్ధమే. ఈ వ్యక్తి బ్రతకాలి, ఇతన్ని ఏమైనా సరే బ్రతికించాలి. మా శక్తి కొలదీసుల కొరకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉన్నది, మంచి సమరయుడు యెరూషలేము నుంచి యెరికోకి వెళుతున్న ఆ వ్యక్తి కొట్టబడి ఉన్న స్థితిని చూసి దాటిపోలేదు. నా తోటి సహోదరుడు లేక నా తోటి మనుషుడు ప్రాణాపాయములో ఉండగా ఎలా దాటిపోవాలి? నేను బ్రతుకున్నానే, నేను సజీవుడిగా ఉన్నానే. అతడు మరణాపాయములో ఉండగా అతనికి ఎవరిక్కడ లేదే, అతని ఆదుకునేవారు లేరు, అతని ఆప్తులు లేరు, అతని రక్త సంబంధులు లేరు, అతని సొత్తైన వారు ఎవరు లేరే. వారు ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఇది న్యాయము కాదు. ఇతను ఏమైనా సరే బ్రతికించాలని అతని హాస్పిటల్కి తీసుకుని వెళ్లి డాక్టర్ గారిని రప్పించి, ఏమండి మీరు ముందు ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఏమైనా మేము చూసుకోగలమని చెప్పినప్పుడు డాక్టర్ గారు సెలవుని స్టార్ట్ చేశారు. అతనికి ప్రాణం ఎక్కడో ఉన్నది, ఏమీ అర్థం కావటం లేదు. ఈ ప్రక్క ఎముకలు ఇరిగిపోయినవి, రక్తము ధారల కింద కారిపోతున్న రక్తం కొంచెము అలా పడుతూ ఉన్నది. లరా కోమాలోకి వెళ్ళిపోయింది ప్రాణం. ప్రార్థన చేస్తున్నాం. అక్కడున్న వారందరూ అంటున్నారు, ఏమండి మీరు సంతకాలు పెట్టండి, మీ మీద కేసు బుక్ చేయాలండి, మీరు సంతకాలు పెట్టండి, మీరే కదా తీసుకొచ్చింది, మీకెందుకంటే అని కొందరు రకరకాలైన మాటలు. ప్రియా సోదరి సోదరులరా, ఒక సత్యాన్ని గమనించాలి. ప్రభువు యేసుక్రీస్తు అంటున్నారు, తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును, దాన్ని దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును. పోగొట్టుకునే వాళ్ళరా దక్కించుకుంటారు. చూడండి, ఏమైనా పర్వాలేదు, దేనికైనా సిద్ధమే. ప్రభువు యేసుక్రీస్తు నామము నిమిత్తమై మేము ఇతన్ని ప్రేమించాం, ఇతన్ని దాటిపోలేకపోయాం. ఓప్లరా ప్రార్థన చేయగా ఉదయం 5 గంటలకు అతనికి స్పృహ వచ్చింది. ఆ తెరన్ని ఎక్కిని అతడు లేచి అబ్బా అబ్బా అని అడుగుతూ ఉన్నాడు. నేను ఎక్కడున్నానని అడుగుతున్నాడు, నాకేమి జరిగిందని అడుగుతున్నాడు. ప్రభు అతన్ని కరుణించాడు. అతని తల్లిదండ్రులు వచ్చారు, వారికి మేము ఫోన్ చేశాం, ఆ చిన్న అడ్రస్ దొరికింది. వారు వచ్చి చాలా కృతజ్ఞత తెలిపి, ఆ తండ్రి అంటున్నాడయ్యా, ఇలాంటి యాక్సిడెంట్ ఎవరికైనా జరిగితే నా మట్టుకు నేను నా కారులో వెళ్తాను చూసి అయ్యో పాపం అని దాటిపోయేవాడిని, కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిగా మీరు నా కుమారుడికి ఎంతో ఉపచారం చేశారు, ఎంతో పరిచర్య చేశారు, ఎంతో సహాయం చేశారు. జీవము గల దేవుని మీరు నమ్ముకున్నారయా. ప్రభు మీ పక్షాన ఉన్నాడు.
యేసు ప్రభు గొప్ప దేవుడు అని కొంత మిషనరీల గురించి ఆయన చెప్పడం ప్రారంభించారు. ప్రియా సోదరి సోదరులరా, ప్రియా సహోదరి సహోదరులరా, యేసు ప్రేమ నీలో ఉంటే దాటిపోలేవు, నీ ప్రక్క వారిని దాటిపోలేవు, నరకమునకు ఏడవబడుతుండగా దాటిపోలేవు. ఓ నీవు చూసి ఆగుతావు. ఒక దినాన నేను మార్గములో ప్రయాణం చేస్తున్నాను. ఒక యవనస్తుడు తన భార్య మెడ పట్టుకొని భయంకరంగా మెడ నులుముతూ భయంకరముగా ఆమెని చిత్రహింసలు చేస్తున్నప్పుడు పిల్లరా, గ్రామస్తులందరూ అక్కడ ఉన్నారు, అనేకులు అక్కడ చూస్తూ ఉన్నారు. నేను వెంటనే మోటార్ సైకిల్ ఆఫ్ చేశాను. వాడు అలా చంపేస్తున్నాడు ఆ అమ్మాయిని, ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు, వాడిని ఆపలేరా అని అడిగినప్పుడు, బాబాయ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. ఏమైంది అన్నాను. వాడు రవిడి అండి, వాడు హంతకుడండి, వాడు దుర్మార్గుడండి, వాడు పొడి చేస్తాడండి, వాడు మంచోడు కాదండి అని చెప్పారు. పిల్లరా, అణువణువు నాలో ఓ పిల్లరా ఎంత మాత్రం వెళ్ళటకు అంగీకరించలేదు. ఏదేమైనా ఈ విషయాన్ని నేను దాచిపోలేనని ఆలోచన చేసి నా వెనుకున్న మాస్టర్తో చెప్పాను, దిగు. మోటార్ సైకిల్ దిగాం, స్టాండ్ వేసాం, వెళ్ళాం. బాబు అయ్యా పట్టుద్దంటే వాడు వినడు. రైట్ రానా, నన్ను చూడగానే అర్థమైంది ఈయన ఏ సిఐయో ఏ ఎస్ఐయో అనుకున్నాడు. చాలా ర్యాష్గా మాట్లాడాడు, ఎందుకంటే అలా మాట్లాడకపోతే వాడు వినడు. రమ్మని కేకేగా వాడు వచ్చాడు. నడు, నీ పేరేంటో చెప్పన్నాను. భయపడ్డాడు. ఇంటికి వెళ్ళాం, కూర్చోమన్నాను. గడగడలాడుతూ కూర్చున్నాడు. ఎందుకు కొట్టావు చెప్పన్నాను. నీకు అక్కర్లేదా చెప్పు, ఆ అమ్మాయిని తీసుకుని నేను వదిలిపెట్టేస్తానన్నాను. ఆ అమ్మాయికి నీకు ఇష్టం లేదా అన్నాను. నాకు ఇష్టమేనయ్యా అన్నాడు. ఏమాయి నీకు ఇష్టం లేదన్నా, నాకు ఇష్టమేనయ్యా అంది. మరి ఎందుకు వచ్చిందన్నాను. అయ్యా నా భార్య అంటే సత్యంత ఇష్టం అండి అన్నాడు. మరి ఏమిటి అంటే వాడికి అనుమానం అంటాడికి. ఏంటండి అనుమాన రోగం. నా వైపే చూడమంటే చూస్తుందండి. చిన్న విషయం ఎంత గొడవ అయిపోయిందో. సరే బైబిల్ తీసేసరికి వాడు అంటున్నాడు, ఈయన పాత్ర గారు రా అంటున్నాడు ఆయన. అప్పటి వరకు ఎవరు అనుకున్నాడు పిల్లరా, సువార్త చెప్పాను, వాక్యం విన్నాడు. దేవుని వాక్యం విన్నాక కావుని ఏడ్చాడు. ఒకరి పాదములు ఒకరు పట్టుకున్నారు. లోతుగా వారితో నేను మాట్లాడాను, కన్నీటితో ప్రార్థన చేశాను. ముగించినాక వర్షం ప్రారంభమైంది. ఆ ఇంటికి తాటాకులు సరిగా లేవు, వర్షముతో ఇల్లు తడిసిపోతుంది. కనీసం కూర్చోడే కూడా చూడలేదు పిల్లరా. ఇల్లంతా ఉరుస్తుంది. నా జేబులో చాలా అమౌంట్ ఉంది, మొత్తం తీసి సహోదరుడా నీ ఇల్లు కప్పుకో, నీ కుటుంబాన్ని కట్టుకో అని చెప్పి ప్రేమించి అతని యొద్ద నుంచి మేము తిరిగి వచ్చినాం. సంవత్సరం తర్వాత అతని ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి పిల్లరా ఘనముగా దేవుని యొక్క నామాన్ని చాటడానికి ఒక సాధనముగా మారాడు. ఈ రాత్రి కాల సమయంలో దాటిపోవద్దు. నీవు నీ ప్రక్క వారిని దాటిపోవద్దు. అపాయములో ఉన్న వారిని కంటపడగా నీవు ఎలా వారిని దాటిపోతున్నావు. చిత్ర హింసలు పొందే వారిని చూసి సంతోషిస్తున్నావా నీవు? లేదు లేదు, యేసు ప్రభువు అలాగూ చేయలేదు అని ఎన్నడూ ఎవరిని దాటిపోలేదు. ఇద్దరు గురించి వారిని కేకలు వేస్తున్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అమలను ఖండించని కేకలు వేస్తుంటే యేసు ప్రభువు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన మార్గంలో వెళుతున్నారు. అది వినిన ఈ గురించి వారు కేకలు వెళ్తున్నారు. వారికి కళ్ళు లేవు, వారికి చెవులు మాత్రమే ఉన్నవి. ఎవరు వెళుతున్నారని అడిగి తెలుసుకున్నారు. యేసు ఈ మార్గంలో వెళుతున్నారని వారు చెప్పగా విని కేకలు వేస్తున్నారు. అందరూ అంటున్నారు, ఏమంటున్నారంటే అరవద్దు గుడ్డివాడా ఎందుకు అరుస్తున్నావు అని వెళ్ళిపోయాడయా అని దాటిపోయాడంటే వారు ఏం చేస్తున్నారు, మరి బిగ్గరగా మరి బిగ్గరగా కేకేసే అనుభవం నీకున్నదా? సహాయం దొరకనప్పుడు మరి బిగ్గరగా సహాయం చేయాలి. హెజ్కేలు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఒక ప్రవచనము ద్వారా ఆ ఎముకలన్నీ ఒకటైపోయినవి, కానీ రెండవ ప్రవచనము ద్వారా చనిపోయిన హతులైన వారు సజీవులుగా లేచి లెక్కింపు కాని మహాసైన్యముగా మారారు. ఒక పర్యాయము కాదు, రెండు పర్యాయములు కాదు, ఓ కొన్ని పర్యాయములు, 7 పర్యాయములు ఒక పని చేయవలసి వస్తుంది. ప్రియ సోదరి సోదరులరా, మాయమాడు కుష్ఠరోగం పోవాలంటే 7 సార్లు మునగవలసి వచ్చింది. ఒకసారి మునిగి లేచి చూశాడు, రెండోసారి నీళ్ళలో మునిగి లేచి చూసుకున్నాడు, ఏమీ లేదు. మూడోసారి మునిగాడు, 4, 5, 6 సార్లు మునిగి
ప్రాణం ఎందుకు పుట్టి ఈ ఏడోసారి మునిగితే పోతుందన్నాడే అని ఆ ఏడోసారి విశ్వాసంతో మునిగి లేచేసరికి ఏమైంది? ఏం జరిగిందండి? స్వస్థత వచ్చేసింది. అవును, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? విశ్వాసముతో, నమ్మికతో పొంది ఉన్నానన్న నమ్మకముతో దేవుని అడగాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, సహాయం జరిగినప్పుడు సిగ్గుపడి మానేస్తా ఉంటారు. అది కాదు. చూడండి, ఎలీషా భక్తుడు ఆ చనిపోయిన బిడ్డ మీద ఒక్కసారి సాగిలపడ్డాడు. లేచి చూస్తే బ్రతకలేదు. అతనితో ఆ కార్యక్రమానికి పురుషా పెట్టి ఏం చేయలేనమ్మా, బిడ్డ బ్రతకలేదు కనుక వెళ్లిపోతున్నానని చెప్పలేదు. పిల్లరా, మరలా ఇంటిలో ఒకసారి అటు ఇటు నడిచి బాగా ప్రార్థన చేసుకొని ఎందుకు ఇలా జరగలేదు, దేవుని కార్యం ఎందుకు జరగలేదు, ఈ బిడ్డ ఎందుకు బ్రతకలేదని పరిశీలన చేసుకొని మరలా రెండో పర్యాయము ఆ చిన్న బిడ్డ మీద సాసుకొని పట్టుకునగా ఆ బిడ్డకు వెంట కలిగింది. వాడు లేచి తుమ్మి బ్రతికినాడు. పిల్లరా, అవును, ప్రభుని యేసు నీ పట్ల ఒక కార్యము చేయాలంటే నీ విశ్వాసము పరిపూర్ణమైనదిగా మార్చబడాలి. గొప్ప దేవుని యొక్క శక్తి చూడాలంటే నీ ప్రయత్నములో ఏ మాత్రము విఫలమైన స్థితి కనబడకూడదు. బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి? 38 సంవత్సరాలు ఉన్నాడు. అంటే ప్రతి రాత్రి దేవుని దూత వచ్చి బెతెస్దా కోనేరును కదిలించుతుండగా ఒక రోగి మాత్రం స్వస్థత పొందుతున్నారు. అయితే దానికి ఎన్ని మంటపాలున్నాయి చెప్పండి? 5 మంటపములు. కానీ అందరూ బాగుపడుతున్నారు ఒక్కలే. ప్రజలు ఎంతమంది ఉన్నారు అక్కడ? గుంపులు గుంపులుగా ఉన్నారు. అంటే 13,970 రాత్రులు అతను ప్రయత్నం చేశాడు. 13,970 రాత్రులు. పిల్లరా, ఎన్ని రాత్రులు